Hi comrades, this is NSSR Mithulara. The Code of Criminal Procedure 1973 లో సెక్షన్ 445 డిపాజిట్ ఇన్స్టెడ్ ఆఫ్ రికాగ్నిజెన్స్ అంటే మనం ఎప్పుడైతే షూరిటీస్ని పెట్టుకునేటటువంటి క్యాపబిలిటీ అంటే ఆ ఎబిలిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ జ్యూడిక్షన్ ఎక్యూజ్డ్ ఉన్నప్పుడు వారికి సహజంగా షూరిటీ హోల్డర్స్ని సెక్యూర్ చేసుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అటువంటి సందర్భంలో ఎవరైతే ఎక్యూజ్డ్ ఉంటాడో అతన్ని క్యాష్ బాండ్ని అలౌ చేయండి, అతని క్యాష్ బాండ్కి ప్రొడ్యూస్ చేసుకోవడానికి తమరు అనుమతి ఇవ్వండి అని చెప్పేసి కోర్టు వారిని 445 సెక్షన్ 445 ఆఫ్ సిఆర్పిసి 1973 కింద ఒక పిటిషన్ ఫైల్ చేసుకుని మనం ఆ పిటిషన్ అలౌ అయిన తర్వాత ఆ సఫిషియంట్ అమౌంట్ కోర్టు ఏదైతే సాటిస్ఫాక్టరీ ఈ బాండ్ని అమౌంట్ని ప్రొడ్యూస్ చేయమంటుందో ఆ బాండ్ని మనం త్రూ కోర్టు అకౌంట్కి బ్యాంక్ ద్వారా ఏదైతే బ్యాంక్ని కోర్టు రికగ్నైజ్ చేస్తుందో ఆ రికగ్నైజ్డ్ బ్యాంక్ ద్వారా కోర్టు వారు రికగ్నైజ్ చేసినటువంటి బ్యాంక్ ద్వారా ఆ యొక్క క్యాష్ బాండ్స్ని తీసుకొచ్చి ఇన్స్టెడ్ ఆఫ్ షూరిటీస్ అంటే ఎవరైతే షూరిటీ హోల్డర్స్ ఉంటారో వారు లేకుండా క్యాష్ బాండ్స్ని మనం ఫైల్ చేసుకోవడం. సో అటువంటి సందర్భంలో ది కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973లో భాగంగా మనం కోర్టు వారిని అనుమతి కోరుతూ 445 సిఆర్పిసి 1973 సెక్షన్ 445 సిఆర్పిసి 1973 పిటిషన్ ఫైల్ చేయడం అనేది జరిగేది. ఇది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా అయితే ఇటువంటి సందర్భాల్లో ది బిఎన్ఎస్ఎస్ 2023 ది భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 ప్రకారం మనం ఏదైతే సిఆర్పిసిలో 445 పిటిషన్ ఆపరేట్ చేసేవాళ్ళమో ఆ ప్లేస్లో మనం 490 ది బిఎన్ఎస్ఎస్ 490 సెక్షన్ మనం ఆపరేట్ చేయడం అనేది జరుగుతుంది. సెక్షన్ 490 బిఎన్ఎస్ఎస్ 2023 ప్రకారం డిపాజిట్ ఇన్స్టెడ్ ఆఫ్ రికాగ్నిజెన్స్ అనే ఈ పిటిషన్ ఫైల్ చేసుకోవడం ద్వారా కోర్టు వారు కనుక అలౌ చేసినట్లయితే కనుక మీరు ఆ షూరిటీని ఎవరైతే షూరిటీ హోల్డర్స్ ఉంటారో మీ తరపున ఎవరైతే వ్యక్తుల్ని ఆస్తి కలిగినటువంటి వ్యక్తులను తీసుకొచ్చి మీరు షూరిటీని ప్రవేశపెట్టుకోవాల్సి ఉంటుందో మీ తరపున బెయిల్ అంటే ఇంచుమించు అది కూడా ఒక బెయిల్తో సమానమే. సో ఆ షూరిటీ హోల్డర్స్ ప్లేస్లో మనం ఏం చేస్తామంటే మీరే క్యాష్ బాండ్స్ని ప్రొడ్యూస్ చేసుకుంటారు. క్యాష్ బాండ్స్ ద్వారా మీరు కోర్టు వారిని ఈ పిటిషన్ ఎలా అయితే కనుక క్యాష్ బాండ్స్ని ప్రొడ్యూస్ చేసుకుని ఏదైతే కోర్టు రికగ్నైజ్ చేసినటువంటి బ్యాంక్స్ ఉంటుందో ఆ బ్యాంక్ ద్వారా మీరు క్యాష్ బాండ్స్ని మీరు ఫైల్ చేసుకుని మీరు ఆ యొక్క స్టెప్ని ఫార్వర్డ్ అవ్వచ్చు. అంటే కోర్టుని సాటిస్ఫై చేసి కోర్టు ముందుకి ఫర్దర్ కోర్టు ప్రొసీడింగ్స్లోకి వెళ్ళడం జరుగుతుంది. లేని పక్షంలో మిమ్మల్ని కస్టడీలోకి తీసుకునే సందర్భం కూడా ఉండదు. సో ఈ 445 సిఆర్పిసి 1973 కానీ లేదు 490 బిఎన్ఎస్ఎస్ 2023 కానీ ఇది కోర్టు వారు యొక్క డిస్క్రిషనరీ పవర్. వారు అలౌ చేయాల్సిన సందర్భంలో అలౌ చేస్తారు, అలౌ చేయకూడని సందర్భంలో అలౌ చేయరు. సో మీరు కోర్టు వారి యొక్క అనుమతి పొందడం అనేది ఖచ్చితంగా అవసరం. క్యాష్ బాండ్స్ కాకుండా మిమ్మల్ని షూరిటీ హోల్డర్స్ని ప్రొడ్యూస్ చేయమంటే మీరు ఖచ్చితంగా షూరిటీ హోల్డర్స్ ఎవరైతే ప్రాపర్టీ ఉంటుందో కోర్టు ఏదైతే అమౌంట్ వారు రిక్వైర్డ్ అని చెప్పడం జరుగుతుందో ఆ రిక్వైర్డ్ అమౌంట్కి మీరు షూరిటీస్ని ప్రొడ్యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి షూరిటీస్ని మనం ప్రొడ్యూస్ చేసుకోలేని సందర్భంలో మనం ఈ విధంగా క్యాష్ బాండ్స్ని మేము ఫైల్ చేస్తామని చెప్పేసి మనం 445 పిటిషన్ అనే సిఆర్పిసిలో ఫైల్ చేసి కోర్టు వారు అనుమతించిన తర్వాత ఆ క్యాష్ బాండ్స్ని ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగేది. సో అదే సందర్భంలో ఇప్పుడు ది బిఎన్ఎస్ఎస్ 2023 ప్రకారం 490 అండర్ సెక్షన్ 490 పిటిషన్ అలౌ అయిన తర్వాత మీరు క్యాష్ బాండ్స్ అని మీరు ఫైల్ చేసుకునే అవకాశం మీకు కలుగుతుంది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సెక్షన్. ఎందుకంటే అందరికీ కూడా షూరిటీ హోల్డర్స్ని సెక్యూర్ చేసుకునే కెపాసిటీ ఉండకపోవచ్చు. ఎందుకంటే నాన్ టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ కావచ్చు, వారు ఆ జ్యూరిడిక్షన్కి సంబంధించినటువంటి వ్యక్తులు అయ్యి ఉండకపోవచ్చు. అదేవిధంగా ఆ జ్యూరిడిక్షన్కి సంబంధించిన వాళ్ళు లేదు ఎంప్లాయీస్ని కూడా వారు సెక్యూర్ చేసుకోలేని పరిస్థితిలో ఉండొచ్చు, ఎందుకంటే ఇతనికి షూరిటీగా ఉండండి. అటువంటి సందర్భంలో కోర్టు వారి అనుమతితో మనం ది బిఎన్ఎస్ఎస్ 2023 ప్రకారం సెక్షన్ 490 బిఎన్ఎస్ఎస్ 2023 ప్రకారం ఈ పిటిషన్ ఫైల్ చేసుకుని కోర్టు వారు అనుమతించినట్లయితే కనుక క్యాష్ బాండ్స్ని మనం ఫైల్ చేసుకోవచ్చు. ఆ స్టెప్ని సక్సీడ్ కావచ్చు. నెక్స్ట్ ప్రొసీడింగ్స్లో కోర్టు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సెక్షన్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 482 క్వాష్ ప్రొసీడింగ్స్ అనేవి హైకోర్టులోనే జరుగుతాయి. అయితే ఈ క్వాష్ ప్రొసీడింగ్స్ అనేవి కేసుని సెట్ సైడ్ చేయమని చెప్పి ఈ కేసు చెల్లదని చెప్పేసి మనం హైకోర్టుకి వెళ్తూ ఉంటాం. ఎఫ్ఐఆర్ స్టేజ్లో వెళ్ళొచ్చు, ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత వెళ్తాం. సో అటువంటి సందర్భంలో ఏంటంటే ఈ క్వాష్కి
మనం సిఆర్పిసి 1973 ప్రకారం 482 అయితే కనుక ఇక్కడ మనకి ఏదైతే ది బిఎన్ఎస్ఎస్ 2023లో మనకి బిఎన్ఎస్ఎస్ 2023లో మనకి 500 అండర్ సెక్షన్ 528 సెక్షన్ ప్రకారం మనం క్వాష్కి వెళ్ళడం జరుగుతుంది. యాక్చువల్గా ఇది 482 సిఆర్పిసిలో సేవింగ్ ఆఫ్ ఇన్హరెంట్ పవర్స్ ఆఫ్ హైకోర్ట్ అని చెప్పబడితే, అదేవిధంగా మనకి ఏదైతే ది భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023లో 528 సెక్షన్ ఏం చెప్తుందంటే డీల్ చేస్తుందంటే సేవింగ్ ఆఫ్ ఇన్హరెంట్ పవర్స్ ఆఫ్ హైకోర్ట్. సేమ్ క్వాష్కి 482 సిఆర్పిసి ఏదైతే ఉందో అదే బిఎన్ఎస్ఎస్లో 528 సెక్షన్ 528 బిఎన్ఎస్ఎస్ 2023 ప్రకారం మనం క్వాష్ ప్రొసీడింగ్స్ని మనం ఫైల్ చేసుకోవడం జరుగుతుంది అట్ హైకోర్ట్. మిత్రులారా, మ్యాక్సిమం మనం సిఆర్పిసిని కంపేర్ చేసుకుంటూ బిఎన్ఎస్ఎస్ని కంపేర్ చేసుకుంటూ చాలా సెక్షన్స్ కవర్ చేసుకోవడం జరిగింది. మోస్ట్లీ ఎక్కువగా యూజ్ చేసేటటువంటి పిటిషన్స్ మనం చెప్పుకోవడం జరిగింది. ఇంకా ఏమైనా మిస్ అయి ఉంటే కనుక వాటిని కూడా ఫర్దర్ ఎపిసోడ్స్లో మనం కవర్ చేసుకుందాం. ఇంకా నెక్స్ట్ మనం సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్ను కూడా మనం కవర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కాంటాక్ట్ 9855590959.